హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ రిజల్ట్ ఎప్పుడని చెప్పేసి. అలాగే ఇంకొంతమంది ఫింగర్ క్రాస్ ఈ రోజు రేపు రావచ్చు అని అనుకుంటున్నారు. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి చూసేవాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వచ్చే నోటిఫికేషన్స్ అయితే మీకైతే రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, రిజల్ట్ ఈ రోజు రేపు వస్తున్నాయి అనుకునే వాళ్ళ కోసం ఒక మాట చెప్తున్నాను. అంటే ఇది అఫిషియల్ న్యూస్ అయితే కాదు. ఇన్ మై పర్స్పెక్టివ్, నాకు తెలిసిన దాని ప్రకారం, నేను ఊహించిన దాని ప్రకారం అయితే చెప్తున్నాను. ఇప్పుడు మిస్టేక్స్ ఏమైనా వస్తే ఫోటోస్ అవ్వచ్చు, సిగ్నేచర్ అవ్వచ్చు, మిస్ మ్యాచ్ సంబంధించి 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు లింక్ అనేది ఓపెన్లో ఉంది కదా ప్రజెంట్. ఇప్పుడు 11వ తేదీ వరకు ఆ లింక్ అనేది ఓపెన్లో ఉంటే, ఇప్పుడు ఆ మిస్ మ్యాచ్ అయిన వాళ్ళు అందరూ 4వ తేదీ 5వ తేదీ అప్లై పెట్టేశారు. కొంతమంది ఉంటారు లేట్గా ఇన్ఫర్మేషన్ తెలుసు, 9వ తేదీ చేస్తారు, 10వ తేదీ చేస్తారు. అంటే ఆ లింక్ క్లోజ్ అయ్యే వరకు అయితే చేస్తూనే ఉంటారు. ఓకేనా? ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు రిజల్ట్ 11వ తేదీ వరకు వచ్చే పరిస్థితే లేదు. వస్తున్నాయని మీరు ఎలా అనుకుంటున్నారు? వాళ్ళని హోల్డ్లో పెట్టి మీకు రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరగదు కదా. ఇస్తే రిజల్ట్స్ అందరికి ఒకే రోజు ఇస్తారు కదా. కాబట్టి ఈ రోజు రేపు వస్తాయి అనుకునే వాళ్ళు అయితే కొంచెం ఆగండి. ఇప్పట్లో చూడలేం, 11వ తేదీ వరకు చూడలేం. 11వ తేదీ నుంచి ఇంకా ఆ తర్వాత 14వ తేదీ మధ్య అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా? ఇంకో వాళ్ళు తీసుకునే టైం బట్టి 1 or 2 days ఎక్కువ తీసుకుంటే దాన్ని మనం ఏం చేయలేం. లేకపోతే వర్క్ అంతా రెడీగా ఉంటే లేదా ఇంకొంచెం తొందరగా అయితే వదలొచ్చు. ఓకేనా? ఈ రోజు రేపు వస్తాయి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. బట్ ఈ రోజు రేపు వస్తాయి అని చెప్పడం అనేది యూట్యూబ్లో వ్యూస్ కోసం చెప్పినట్లు అవుతుంది. అలాగే మీ మైండ్తో ఒక గేమ్ ఆడినట్టు, లేకపోతే మేము మెంటల్గా ఒక రకమైన హింసకు గురి చేసినట్టు అవుతుంది. అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదు. ఎందుకంటే ఆ లింక్ అలా ఓపెన్లో ఉంటే రిజల్ట్ వచ్చే పరిస్థితి అయితే ఎటువంటి పరిస్థితులు అయితే లేదు. ఓకేనా? ఈ విషయం గురించి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఏం మాట్లాడలేక కమింగ్ సూన్, ఫింగర్ క్రాస్, ఎనీ టైమ్ కమ్స్ చెప్పి అంటున్నారు. ఫింగర్ క్రాస్ లేదు, ఏం లేదు. ఇప్పట్లో వచ్చే పరిస్థితి 11వ తేదీ వరకు అయితే లేదు అని నా ఒపీనియన్. ఈ ఒపీనియన్ కరెక్టా కాదా? నా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ రిజల్ట్ గురించి నేను చెప్పిన విషయం అనేదాన్ని కింద మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. 99% 11వ తేదీ లోపు అయితే రావు. ఈ రోజు రేపు వస్తాయనుకున్న మాట అయితే అబద్ధమే. లేదు, ఒకవేళ వస్తే మాత్రం అది పెద్ద సంచలనమే. ఓకేనా? నేను చెప్పాను కదా, 11 తర్వాత రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు. 11 to 14 అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.